ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం 27వ సంకీర్తన మొదటి వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా భక్తుడైన దావీదు తన విశ్వాసాన్ని, ధైర్యాన్ని, దేవుని మీద తన ఆధారాన్ని బయలుపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో భయాలు, అనిశ్చితులు, కష్టాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనకు చీకటి చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది. కానీ దేవుడు మన వెలుగు. ఆయన మనకు దారి చూపించే దీపం. అలాగే దేవుడు మన రక్షణ కూడా. శత్రువులు, సమస్యలు, భయం మనపై దాడి చేసినా ఆయన మనకు ఒక కవచముగా ఉంటాడు. మన శక్తి కాదు, కానీ ఆయన బలమే మన జీవనానికి ఆధారం. అందువలన దావీదులాగా మనం కూడా ధైర్యంగా చెప్పగలగాలి, యెహోవా నా వెలుగు, నా రక్షణ, నేను ఎవరికి భయపడను అని. దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి చీకటి కప్పలేదు, భయం గెలవలేదు, దుఃఖము మనల్ని దెబ్బతీయలేదు. మన జీవితంలో ప్రతిరోజు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తూ ఉంటే మనకు అచంచలమైన శాంతి మరియు ధైర్యం లభిస్తుంది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరే మా వెలుగు, మా రక్షణ, మా బలం. మా జీవితంలో ఎన్నో భయాలు, చీకట్లు వచ్చినప్పుడు కూడా మీరే మాకు దారి చూపించండి. మీ ధైర్యాన్ని, నమ్మకాన్ని మాకు ప్రసాదించండి. మా హృదయాలు భయపడకుండా కేవలము నీ మీద మాత్రమే ఆధారపడి జీవించినట్లు చేయమని అడుగుతున్నాం తండ్రి. అనుదినము మీరు మాకు వెలుగుగా ఉండి నడిపించమని మా ప్రభువు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.